హిందువులను ముగితే సరిపోతుంది కదా ఎవరికైనా ముఖ్యేస్తారు. ఏం సార్? హిందువుల్లో అందరిని ముగుతున్నా నేనే ముగుతా ఉంటారు సరిపోతుంది. అదే రాంగ్. భగవంతుడితో ఉండండి, భగవంతుడు వేలో ఉండండి, భగవంతుడితో ఉండండి, అర్థమైందా? కానీ మన గురుగారు అదే చెప్తూ ఉన్నారు, నోట్లో కిల్లి చేతిలో సిగరెట్ మందు తాగుతాడు, రామాయణం చదువుతూ ఉంటాడు. అర్థమవుతుందా? రామాయణం ఎందుకు చదువుతాయి నువ్వు? మేము బాగుపడ్డానికి కదా. చేతిలో కిల్లి చేతిలో సిగరెట్ నోట్లో కిల్లి పెట్టుకుని రామాయణం ఏం చదువుతావు నువ్వు? రామాయణం పెద్ద పండితులే, నోట్లో కిల్లి మాత్రం వదలదు. మరి రామాయణం చదివి ఉపయోగం ఏముంది నీకు? సో ఇదనమాట. మనం చక్కగా భగవంతుని పూజిస్తూ ఉన్నాం. ఒక్కటంటే ఒక్క వ్యసనాన్ని వదలగలుగుతున్నావు నువ్వు. కాశీ వెళ్ళిన తర్వాత ఏదైనా నీకు ఇష్టమైనది వదిలేయమంటారు, అదే కారణం అన్నమాట. కొన్ని ఒక్కటైనా వదిలే ఆ జీవితంలో ఏది వదలం మనం. అర్థమైందా? త్యాగ గుణం ఉన్నప్పుడే పరమాత్మ లభించేది. సుఖంగా ఉండేవాడికి పరమాత్మ ఎప్పుడు లభించడు, గ్యారెంటీ 100% చెప్తున్నాను. ఇది నేను చెప్పిన మాట కాదు, గురువులు కూడా చెప్తా ఉన్నారు. త్యాగం లేని వాడికి పరమాత్మ లభించడం కష్టమే.